హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మన అల్టిమేట్ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ గురించి చెప్పబోతున్నానండి. అదేంటో కాదు, పెప్పర్ గార్లిక్ రసం. సో పెప్పర్ గార్లిక్ రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనము నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని బాగా కడిగి వాటర్ పోసుకొని కొద్దిసేపు నానబెట్టేసుకుందాం. ఈ చింతపండు నానే లోపల ఇక్కడ మనము రసానికి కావాల్సిన 2 టమోటాలు తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. సో మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుంటే చాలండి. సో మీడియం సైజ్ ముక్కలుగా మనము కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాము. సో మిరియాల రసం చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. సో దగ్గు జలుబు ఏదన్నా ఉన్నా కానీ వెంటనే మనం ఈ రసాన్ని తాగామంటే మనకు వెంటనే అవి అనేది తగ్గిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్గా కట్టుకోవాలండి. దాంట్లో మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసేసుకుంటున్నాను. సో జీలకర్ర వేస్తున్నాం కాబట్టి మన డైజెషన్ కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము మంచిగా పేస్ట్ కొట్టేసుకొని తీసుకొచ్చుకుందాము. సో చూసారా ఎంత బాగా పేస్ట్ అయిపోయిందో. సో ఈ విధంగా మొత్తం జీలకర్ర, పెప్పర్, టమోటా బాగా కలిసేలాగా మిక్సీ కొట్టేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి కావాల్సిన 3 ఎండుమిర్చి, 4 లేదా 5 వెల్లుల్లి తీసుకోవాలి. అది కూడా పొట్టుతోనే దాన్ని బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. సో పొట్టుతోనే మనము రసంలో అయితే వేసేసుకోవాలి. ఇలాగా బాగా మెత్తగా దంచేసుకోవాలి. ఇప్పుడు దానికి తగినంతగానే నేను ఇక్కడ 2 రెమ్మల కరివేపాకు తీసుకుంటున్నాను. దాన్ని కూడా బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంతే అండి, ఇవే మనకు కావాల్సిన ఐటమ్స్. సో ఇప్పుడు అయితే మనము స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ఇలాగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాము. ఇలాగా చిటపటలాడేలాగా చూసుకోవాలండి. ఇలాగ అయిన తర్వాత ఇందులోకి మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అదేవిధంగా ఎండుమిర్చి, ఇంకా కరివేపాకును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక బాగా మనము కలుపుకోవాలి. సో ఈడ వెల్లుల్లి, ఎండుమిర్చి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా, పెప్పర్, జీరా పేస్ట్ వేసుకొని ఇందులో కలుపుకోవాలి. సో ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులోని మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా ఇందులో వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము బాగా కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలాగ కలుపుతూ వేయించుకుందాము. ఇలా వేగుతుండగానే ఇందులోకి మనము ఒక పించ్ ఇంగువని యాడ్ చేసుకుందాము. సో ఈ ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల ఏదన్నా కడుపుబ్బరం ఉంటే సమస్య ఉంటే కనుక పోతుంది. ఇంకా చిన్నపిల్లలకు కూడా మంచి ఆరోగ్యం, జీర్ణశక్తి పెరుగుతుందన్నమాట. ఇంకా ఇదిగోండి మన చింతపండు అయితే నానిపోయింది ఇక్కడ. సో అందులోంచి మనము గుజ్జుని తీసుకొని అదేవిధంగా కొంచెం చింతపండు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. దానికి తగినంత వాటర్ కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనము రసం పొడిని కూడా యాడ్ చేసుకుందాము. సో ఇక్కడ నేను రసం పొడిని యాడ్ చేస్తున్నాను.
ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మనము దాన్ని ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. సో వాటర్ అనేది బాగా ఉడికిపోవాలన్నమాట. సో ఇలాగ బాగా ఉడికినాక మీకు ఇక్కడ నొరగ వస్తుంటుంది చూడండి. అలాగ నొరగ వచ్చేటప్పుడు మనము కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసేసుకొని మనమైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. మొత్తగా నురుగు వచ్చేలాగా చూసుకోకూడదు అనమాట, మరి పులుపు ఎక్కువ అయిపోతుంది. సో అలాగ నురుగు వస్తుంది అనగానే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఆ రసాన్ని తీసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాము. సో అంతే అండి, ఈ టమోటా పెప్పర్ గార్లిక్ రసాన్ని మీరు టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది. ఇది లేకుండా మనమైతే రైస్ అయితే తినము. ఖచ్చితంగా ఇదైతే మనకు అన్నం పప్పు చారు అంటారు కదా, రసం ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.